హలో హాయ్ నమస్తే అందరికీ ఎట్లున్నారు మంచిగున్నారా? సండే వ్లాగ్ సండే లాస్ట్ సండే ఎట్లెట్లా చేసుకున్నాము, ఈ అంటే సండే ఎట్లా గడిచిందనేది ఈ వ్లాగ్‌లో మొత్తం చూస్తారు మీరు. మార్నింగ్ అయితే మేము చికెన్ తెచ్చుకున్నాము. చికెన్ షాపుల్ని ఎగ్స్ గూడా అమ్ముతారు గదా! ఎగ్స్ గూడా తెచ్చుకున్నాం చూడుర్రి. ఎట్లున్నారు మంచిగున్నారా? మన వ్లాగ్స్ అనేవి మీకు నచ్చుతున్నాయా? నచ్చితే ఒక లైక్ అయితే ఇచ్చేసుకోర్రి. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుడైతే అస్సలు మర్చిపోకుర్రి. ఒక లైక్ అయితే ఇచ్చేసుకోర్రి. ఇటువంటి మంచి మంచి వీడియోస్ తోటి మీ ముందుంటాం. ఇప్పుడైతే నేను ఎగ్స్ ట్రేలో పెట్టేస్తున్నా. ఈ వీక్లీ 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 ఎగ్స్ అయితే తెచ్చుకుంటాము. చికెన్ షాప్‌కెళ్ళినప్పుడు చికెన్, మటన్ 2 ఒకటే షాప్‌లో అమ్ముతారు కదా! అట్లా ఇగ తెచ్చుకున్నాము. చికెన్ కూడా ఒక కేజీ చికెన్ మమ్మీ మన నేత్ర ఛానల్‌లో ఇది ఫుల్ రెసిపీ అనేది పోస్ట్ చేస్తది చూడుర్రి. మన నేత్ర ఛానల్‌లో చూడుర్రి. ఎట్లా చేసింది, ఏం చేసిందో అలా మొత్తం క్లియర్‌గా అప్లోడ్ చేస్తా. ఇళ్ళనైతే లాస్ట్‌కి రెడీ అయినాక చూస్తారు మీరు. అందులోనైతే మొత్తం కంప్లీట్ రెసిపీ ఎట్లా చేసిందనేది చూపిస్తా. మమ్మీని కూడా పోయి తీసుకొచ్చి ఇక్కడే షూట్ చేసింది. నేనుండే ప్లేస్‌నే షూట్ చేసింది. ఈ ఇట్లనైతే సండే అయితే స్టార్ట్ అయిపోయింది. మార్నింగ్ అయితే ఓట్స్ కిచిడి చేసిన, టిఫిన్ చేసేసినాము. టిఫిన్ చేసుకొని వాకింగ్‌కని వెళ్ళి అట్లనే బై వాక్ ఉంటుంది, దగ్గరనే ఉంటుంది చికెన్ షాపు. దగ్గరనే ఉంటుందని ఇక మేము ఇద్దరం కలిసి, మా ఆయన నేను ఇద్దరం కలిసి తీసుకొచ్చినాము చికెన్. ఇక్కడ వాష్ చేస్తున్నా. ఒక 2-3 టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలి నీట్‌గా. ఉప్పేసి మంచిగా నీట్‌గా కడుక్కుంటే మంచిగా ఇట్లా మనము చికెన్ అనేది ఇట్లా జ్యూసీగా వస్తుంది. ఉప్పే ఉప్పైతే వేసి పెట్టుర్రి తెచ్చుకున్నాక. అట్లా పెట్టుకుంటే మనకి ముక్క అనేది సాఫ్ట్‌గా వస్తది. సాఫ్ట్‌గా ఉంటది. మా అమ్మ అయితే ఇవన్నీ నేత్ర ఛానల్‌లో మీకు టిప్స్ అన్నీ చెప్తూనే ఉంటది. ఆ టిప్సే మమ్మీ చెప్పే టిప్సే ఇవన్నీ. ఈ ఇట్లనైతే ఇక డే అనేది స్టార్ట్ అయింది చూడుర్రి. ఇక మార్నింగ్ అయితే చాయ్ పెట్టిన నేను. చాయ్ బిస్కెట్ తాగేసి మమ్మీని తీసుకొద్దామని పోయినా. బిస్కెట్ చాయ్ తాగుతుర్రా? మీరేం చేస్తారు చెప్పుర్రి. లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నేనైతే చెప్తున్నా. అందరికీ నమస్తే. మంచిగా ఉన్నారా మీరు? నేను మంచిగా ఉన్నా. ఇక సబ్స్క్రైబ్ అన్నది ఇక మనము నేత్ర ఫుడ్ ఛానల్లో వేయండి, లాక్స్లో వేయండి. ఇట్లా ఇగో ఈ బిస్కెట్స్ అయితే మంచిగా ఉంటుంది. ఇక కొంచెం మిలెట్స్ దాని లెక్క బిస్కెట్స్ ఇట్లా కరకరం అన్నట్టు ఉంటుంది. షుగర్ ఉన్న వాళ్ళు కూడా తినచ్చు, అంత బాగుంటుంది బిస్కెట్ అయితే. ఇక అట్లా పొద్దున బిస్కెటా ఏదన్నా ఒకటి అట్లా తింటాం కదా, ఇది విషయము. ఇక ఏంటంటే కాఫీ తాగుతామా, టీ తాగుతామా? వీళ్ళైతే టీ తాగుతారు ఇప్పుడు. కాఫీ కుడక నేను ఇంటి దగ్గర ఇక ఆ చెట్టు అయితే గిఫ్ట్ వచ్చింది వీళ్ళకు. ఇక గిఫ్ట్ ఇచ్చిర్రు, మ్యారేజ్ గిఫ్ట్ ఇచ్చిర్రు. ఇక అలా వాటర్ పోసు ఊకే ఆరుతుంది, జారి పడుతున్నాము అని ఒక భయం ఉన్నది. ఆ కింద గుడక ప్లేట్ లాగా కొనుకొచ్చి పెట్టిర్రు. అట్లా విషయం. ఇక ఇట్లా చెట్టు అయితే గ్రీన్గా, అట్లా గ్రీన్ అంటే బాగా ఇష్టం, అట్లా ఇష్టపడతాం. ఏది కానీ ప్రతి మూమెంట్ కూడా ఇక మంచిగా షేర్ చేయాలి అనుకుంటా నేను. ఏదే కానీ లాక్స్లా ప్రతి మూమెంట్ కూడా ఎట్టెట్లా చేసినాము, ఏం చేసినాం అన్నది ఇక అన్నీ వీళ్ళు ప్రతిది తీసిర్రు. ఇప్పుడైతే ఇక మమ్మీని తీసుకురావడానికి అయినాము. ఇక వీడియో షూట్ అయిపోతుంది. ప్లస్ మనం ఇంట్లో సండే స్పెషల్ చేసుకున్నట్టు ఉంటుంది. మమ్మీ కూడా వీడియో షూట్ చేసుకున్నట్టు ఉంటుందని ఇక మమ్మీని తీసుకొని వచ్చి ఇక మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే పోయినాము. మమ్మీ పోయేసరికి టిఫిన్ రెడీ చేసింది. ఈ అదేంటి పులిహోర చేసింది. మా ఆయనకు పులిహోర అంటే మస్తు ఇష్టము. అలా మమ్మీ చేసే పులిహోర అంటే ఇంకా ఇష్టము. ఇక మమ్మీ పులిహోర రోజు సండే స్పెషల్గా పులిహోర చేసింది. ఇక చూడుర్రి, మేము పోయేసరికి వేసింది. మేము ఇక తినేసి మమ్మీని తీసుకొని వచ్చినాము. ఇక్కడ మంచిగా పల్లీలు అవన్నీ వేసి చేస్తుంది మమ్మీ. పులిహోర మస్తు టేస్ట్గా చేస్తుంది. మన నేత్ర ఛానల్లో కూడా మస్తు రకాల పులిహోరలు ఉన్నాయి. ఇక్కడ అక్కతోటి వీడియో కాల్ మాట్లాడుతుంది మమ్మీ. అక్క కూడా ఏదో సండే స్పెషల్ చేస్తున్నట్టుంది, చూపిస్తుంది. వాళ్ళు ఏదో చేసింది. వాళ్ళు అక్క వాళ్ళు కూడా ఛానల్ స్టార్ట్ చేసిర్రు, దిల్ ఛానల్. అది కూడా ఫాలో అయ్యి అది కూడా సబ్స్క్రైబ్ చేసుకోర్రి. వాళ్ళు కూడా డైలీ రొటీన్ ఎట్లా అన్నది పెట్టిర్రు. ఇక పిల్లలు కూడా ఇంట్రెస్ట్గా, పిల్లలు కూడా మా అక్క వాళ్ళ పెద్ద పాపకు మస్తు ఇంట్రెస్ట్. ఇక ఆమె ఫోర్స్ తోటి పెట్టింది. ఇద్దరు ఇక మంచిగానే చేస్తుర్రు. దిల్ ఛానల్ అది కూడా సబ్స్క్రైబ్ చేసుకోర్రి, లైక్ చేయుర్రి, షేర్ చేయుర్రి, కామెంట్ చేయుర్రి. ఇటువంటి మంచి మంచి వీడియోస్ తోటి
మేము ముందట్టుగా ఉంటాం. ఇక్కడైతే తింటున్నాము, పులిహోర తింటున్నాము, చాయ్ కూడా తాగి మమ్మీ పెట్టే చాయ్ కూడా ఇక మమ్మీ ఏది చేస్తే అది ఇక స్పెషలే. అట్లనే ఉంటుంది ఇక. ఇక్కడ మా ఆయన కూడా మాట్లాడుతున్నాడు అక్క వాళ్ళ పిల్లలతోటి, వీడియో కాల్ మాట్లాడుతున్నాడు చూడుర్రి. ఈ చాయ్ అయితే ఇక మమ్మీ అందరం కలిసి చాయ్ తాగుతున్నాము. ఆ కుండలో వాటర్ పోసుకొని, అక్కడ చిన్న కుండ ఉంది చూడుర్రి, ఆ కుండలో వాటర్ పోసుకొని మమ్మీ సమ్మర్ కదా చల్లగా తాగుతున్నది, మమ్మల్ని కూడా తాగుర్రి అని చెప్తున్నది. మస్తు చల్లగా ఉన్నాయి, మేము తాగినాం కూడా. అట్లా ఈ సమ్మర్లో కుండ వాటర్ తాగుడే బెటరు, ఈ ఫ్రిడ్జ్ వాటర్ కంటే. ఫ్రిడ్జ్ వాటర్ తాగొద్దని అంటారు, ఫ్రిడ్జ్ వాటర్ తాగుర్రి, ఇట్లా కుండలలో పోసుకొని తాగుర్రి. నేను కూడా ఒక కుండ కొనుకొచ్చిన, రంజన్ రంజన్ కొనుకొచ్చినాం. అందులో ఒక్క 2 రోజులు అయితే మనము ఏంటంటే మామూలు నీళ్ళు అయితే పోసుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే మట్టి మట్టి రాకుండా ఇక 2-3 రోజులు పోసి వారం పోసి అప్పుడు నింపి పెట్టుకోవాలి. ఇది విషయం. ఎప్పుడైనా సూపర్ మార్కెట్లో ఏమేం కావాలి ఏందన్నది ఇక మనం తీసుకుందామని అట్లా వెళ్ళినాము. ఇక ఇట్లా విషయము. ఇక ఏదైనా కానీ అప్పటికప్పుడు తెచ్చుకున్నందుకు అన్నీ రెడీగా, కూరగాయలైనా ప్రతిదీ ఉడక మనకు దొరకందన్నది ఏది లేదు. అట్లా విషయము. ఇక ఇట్లా చూసి ఇట్లా పండ్లైనా ప్రతిదీ ఉడక వాంది పండు మిరపకాయలను చూపిస్తున్నా, టమాటా తొక్కుకు మంచిగా ఉంటాయిరా అని చూపిస్తున్నా. ఇక వంటలు వచ్చిన వాళ్ళము ఇక చేతి తిరిగిన వంటలు ఉంటాయి. అట్లా ఏది చేసినా మనం చేస్తామన్న నమ్మకం ఉంటుంది. ఇది ఎట్లా చేయాలి, ఏం చేయాలి అన్నది చూస్తారు కూరగాయలను ఉడక, కానీ ఆ చేసుడు ఐడియా తెలియకపోతే ఇబ్బంది పడతారు. చేసేది ఇక ఇది అయితే బూడిద గుమ్మడికాయ. ఇక అది అయితే మనం ఇప్పుడు కట్ చేసి మనం అది జ్యూస్ వేసుకొని పొద్దున తాగితే, రోజు డైలీ తాగితే ఆరోగ్యానికి మంచిది. అట్లా వేసుకొని తాగరు. మాకు సగం కట్ చేసి ఇచ్చిరాలు సూపర్ మార్కెట్ వాళ్ళు. ఇక మనకి ఎంత కావాలంటే అంత కట్ చేసి ఇస్తారు. 1/4 కిలో కావాలంటే 1/4 కిలో, 1/2 కిలో కావాలంటే 1/2 కిలో, కిలో కావాలంటే కిలో అట్లా కట్ చేసి ప్యాక్ చేసి ఇస్తారు. ప్యాక్ చేసుకొని తీసుకొచ్చినాము. ఇక టమాటాలు ఉడక ఎంత మంచిగా ఉన్నాయో, ఇట్లా నిగనిగలాడినట్టు అప్పుడే వచ్చినాయి. ఇక అవైతే ఇక అది విషయము. ఇక ఇప్పుడైతే టమాటాల గురించి ఎండ్లైనా టమాటా వేస్తాం కదా. టమాటా అంటే ఇక ప్రతి దాంట్లో కావాలి. టమాటా లేని కూరనే ఉంటుంది. ఇక మనము అట్లా వేసుకొని ఉంటుంది. నేనైతే చికెన్ ఫ్రై చేసిన ఇలా ఇక చూడుండ్రి, నేత్ర ఫుడ్ ఛానల్కి వెళ్ళిపోయి చూడుండ్రి. అంత టేస్ట్ అయితే మిరియాలతోటి అట్లా మంచిగా వేసిన. ఇది విషయం. ఇట్లా వేసుకోండి, ఇట్లా తినుండ్రి. ఇక మేము ఉండే కమ్యూనిటీలోనే ఇది సూపర్ మార్కెట్ ఉంటుంది. ఏమైనా కావాలంటే ఇక వెంటనే ఫ్రెష్గా తెచ్చుకుంటాము. ఇక అన్నీ తెచ్చుకొని స్టోర్ చేసుకొని పెట్టుకుంటే అవన్నీ ఖరాబ్ అయ్యి మళ్ళీ అంత బాధ అవుతుంది పడేస్తే. ఇట్లా అప్పటిదప్పుడు ఏం కావాలనో అవి ఆ రోజు ఏం చేసుకుంటామో అవే తెచ్చుకుంటాము. ఎట్లాగో మమ్మీని మమ్మీకి తీసుకొచ్చే దారిలోనే ఇక కమ్యూనిటీలోనే ఉంటుంది కాబట్టి ఇక ఏమేం కావాలనో మమ్మీని అడిగి తీసుకొస్తా. మమ్మీ చేస్తుంది కదా ఇక వంట. అంటే ఇక షూట్ చేస్తుంది కదా, షూట్కి కావాల్సిన అలా మనం నార్మల్గా వేసుకున్నది ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ అయినా కానీ అడ్జస్ట్ అవుతాం. కానీ ఇక షూట్ అంటే ఇక అది కరెక్ట్ చేస్తేనే ఇక అది రెసిపీ అనేది మంచిగా అందరు చేసుకుంటారు కదా. అందుకే మమ్మీ అన్నీ కరెక్ట్గా చేస్తుంది. ఇక్కడైతే చికెన్ ఫ్రై రెడీ అవుతుంది. రైస్ అయితే అయింది, నేను హాట్ బాక్స్లో తీస్తున్నా. నేనే రివ్యూ అయితే నేనే చెప్తా కదా, మీకు తెలుసు కదా. రివ్యూ చెప్పడానికి నేను రెడీ అవుతున్నా. మీరేం చేసుకున్నారు సండే స్పెషల్ చెప్పుర్రి. మేమైతే సండే ఇట్లా చేసుకున్నాము. చికెన్ ఫ్రైలో మమ్మీ మస్తు రకాలు చేస్తుంది. మన నేత్ర ఛానల్లో మస్తు రకాలు ఉన్నాయి, చూడుర్రి. చికెన్ ఫ్రైలోనే ఒక 20 రకాలు చేసింది కావచ్చు, మస్తు చేసింది మమ్మీ. డిఫరెంట్ మిరియాల చికెన్ ఫ్రై, పెప్పర్ చికెన్ ఫ్రై, ఇక చాలా అలా డిఫరెంట్గా చేస్తూ ఉంటుంది. మస్తు టేస్ట్ ఉంటాయి మమ్మీ చేసినాయి. మీకు కూడా తెలుసు, మీరు కూడా చెప్తూ ఉంటారు మమ్మీ చేసే కర్రీస్ చూస్తుంటే తినాలనిపిస్తుంది అని చెప్తారు. మంచిగా అనిపిస్తుంది. మేము ఉండే కమ్యూనిటీలో కూడా మమ్మీని గుర్తుపట్టి నేత్ర ఛానల్ కదా మీరు అని పలకరిస్తుర్రు. మస్తు సంతోషం అనిపిస్తుంది అట్లా పలకరిస్తే. అయ్యో వీళ్ళు మాట్లాడితే మమ్మీ కార్ దిగుతుంటే వీడియో కాల్ చేసి వాళ్ళ వైఫ్కి చూపిస్తున్నారు ఒక సబ్స్క్రైబరు. అసలు మస్తు సంతోషం అనిపించింది. అట్లా కలిసి మాట్లాడితే మస్తు హ్యాపీ అనిపిస్తుంది. ఆ రోజు మీరు చూసినప్పుడు మాట్లాడియుర్రి, మేము సంతోషపడతాం. అయ్యో మాట్లాడిస్తే మాట్లాడతారో లేదో అన్న డౌట్ అస్సలు పెట్టుకోకుర్రి. మాట్లాడిస్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాం. అట్లా మేము మీకు తెలుసు కానీ మీరు మాకు తెలియదు కదా. మీరు కూడా మాకు తెలిస్తే మస్తు సంతోషం అనిపిస్తుంది.
ఇక కనిపిస్తే మాత్రం మాట్లాడుర్రి, మేము కూడా మాట్లాడతాం. ఇక చూడుర్రి, ఇక్కడైతే నేను దోసకాయ, క్యారెట్, ఆనియన్ కట్ చేస్తున్నా. ఇక ఇది అంటే ఇవన్నీ మనం నేత్ర ఫుడ్ ఛానల్లో ఈ చికెన్ ఫ్రై అన్నది ఎట్లా చేసిన దాంట్లో పోయి చూడు, సలాడు, ఇక అట్లా అన్ని రకాల గుడక మన సండే రోజు కొద్దిగా స్పెషలే ఉంటుంది. ఇది విషయం. ఇక పిల్లలకు గుడక ఏంటంటే సండే రోజు ఏం చేస్తావు మమ్మీ అని అంటారు కదా, ఇట్లా చికెన్ ఫ్రై చేసి పెట్టుర్రి. మాలకు కొంచెం ఖాళీ చేస్తారు, ఇది విషయం. ఇక అట్లా వేసుకొని తింటారు. ఇట్లా వేసుకొని ఇట్లా తినోండ్రి. ఇట్లా విషయం ఏంటంటే ఇది లాక్స్ అన్నది మాకు నచ్చుతుందమ్మా ఇట్లా అని అన్నారు. చాలా చూస్తారు, మంచిగా చూస్తారు. చాలా రోజులకు పెట్టినా కానీ మీరు మంచిగా రుచి చేసుకుంటారు, మంచిగానే చూస్తారు. ఇక నేను కూడా మంచి మంచి లొకేషన్లతోటి, మంచి మంచి వంటలతోటి, మంచి మంచిగా ప్రతి మూమెంట్ కూడా మీ ముందు పెడతా. ఇక ఏంటంటే ముందు ముందు వస్తుంటాయి చూడుండ్రి. పచ్చి పులుసుతోటి అట్లా తిని చూపిస్తుంది. పచ్చి పులుసు, చల్లచారు, చికెన్ ఫ్రై, ఇట్లా అన్ని రకాలు ఇట్లా చేసుకుంటున్నాం. ఇట్లా తిందాము, ఇట్లా మంచిగా ఉందాము. ఎండలు అయితే బాగా ఎండలు ఉన్నాయి. ఇట్లా బాగా ఎండలు స్టార్ట్ అయినాయి. జాగ్రత్తగా ఉండుర్రి పిల్లలు, మీరు అందరు జాగ్రత్తగా ఉండుర్రి. ఏంటంటే పిల్లలు కూడా ఎండకు ఆడనీయకుండ్రి. ఎండ దెబ్బ తగిలితే లేని పరిశాన వస్తుంది. ఇది విషయం. మన వంటలు కూడా సలసలగా వేసుకొని మంచిగా పిల్లలకు గుడక మంచిగా పెట్టి మనం ఎండ టైంలో వాళ్ళని కొద్దిసేపు పండుకోమని, ఇక ఎటంటే అటు ఇడిచిపెట్టకూడదు. టైఫాయిడ్ వస్తుంది, ఇట్లా అట్లా అంటారు, ఇన్ఫెక్షన్లు అంటారు, ఇది అంటారు, అది అంటారు. ఇక ఇట్లా విషయము. నేను చికెన్ ఫ్రై అయితే ఇట్లా చేసిన చూడండి. నేత్ర ఫుడ్ ఛానల్కి వెళ్ళిపోయి చూడండి. ప్రతి పని కూడా ఇది చేస్తే క్వాలిటీగా చెయ్యాలి. మనకేంటంటే టేస్ట్ లెవెల్ చేయాలి. అట్లా నాకు ఇష్టం. ఇట్లా చేసుకున్నారనుకో ఏం పిల్లలు అయినా పెద్దలమైనా సంతోషపడతాం. మనం బుక్కడి తిండికే కదా మనకు మంచిగా చేసుకునేది. అన్నీ తెచ్చుకుంటాం, మంచిగా వండుకోకపోతే ఎట్లుంటుంది, ఇది విషయం. ఇక అట్లా అన్నీ తెచ్చుకొని మంచిగా వండకపోతే బాధ అవుతుంది. ఇవన్నీ వేస్తాం, చేస్తాం, ఏ టైంలో ఎట్లా వేయాలి, ఎట్లా చేయాలన్నది నేనైతే తింటున్నా. చికెన్ ఫ్రై తోటి టేస్ట్ అయితే మంచిగా అయింది. ఇక అది ఏంటంటే మిరియాలంటే గొంతుకు మంచిది, మనకు ఆరోగ్యానికి కూడా మంచిది. అట్లా మిరియాల పొడి వేసుకొని, పెప్పర్ పౌడర్ అంటారు, మిరియాల పౌడర్ అంటారు. మీరు ఇక ఏ పౌడర్ అనుకున్నా, ఏ రకం అనుకుంటారో ఆ రకం అనుకోర్రి. ఎట్లా విషయం. ఇక ఏది కానీ మీకు చెప్పాలనుకుంటా. నేను ప్రతి మూమెంట్ కూడా మీ ముందు పెట్టాలనుకుంటా. ఇప్పుడు వచ్చిన వంట అయింది, సండే రోజు తిన్నా చేసిన ఇంటికి వెళ్ళిపోతున్నా, ఇది విషయం. ఇక వస్తా వెళ్తా ఉంటా అది ఇట్లా. ఇక ఇట్లా వస్తుంది. ఉండే అంటే ఉండకుండా అక్కడ మామయ్య వాళ్ళ కొడుకు వస్తాడు అని ఇక పోతుంది. ఇక మా మామయ్య కొడుకు ఇక్కడనే చదువుకుంటాడు, చిన్న మామయ్య వాళ్ళ కొడుకు. ఇక బన్నీ వస్తాడు, నేను వెళ్తా ఇంటికి వస్తా అన్నాడు అని చెప్పి పోతుంది. ఇక మమ్మీకి ఎక్కడ ఉండబుద్ధి అయితే అక్కడ ఉంటుంది, అక్కడ అంతే. మమ్మీ ఇష్టం, ఇక ఫోర్స్ ఏమి ఉండదు. ఎక్కడ ఉండాలనిపిస్తే అక్కడ ఉండని చెప్తా నేను. ఇప్పుడైతే పోతున్నా, మమ్మీని డ్రాప్ చేసేసి వచ్చిన తర్వాత ఇక మా ఆయన మూవీ బుక్ చేసిండు. మూవీకి పోదామా అని అన్నాడు. మూవీకి పోయినాం మేము. మూవీ పేరు ఏదో ఉండే గుర్తొస్తలేదు. మూవీ పేరు కోర్టు మూవీలో హీరో హీరోయిన్ ఉన్నారు చూడు, వాళ్ళే హీరో హీరోయిన్లు. బ్యాండ్ మేళా గుర్తొచ్చింది. సినిమా పేరు బ్యాండ్ మేళా. మంచిగా ఉంది మూవీ, చూడొచ్చు. రివ్యూ అయితే నేను మంచిగా ఉంది, నాకు నచ్చింది సినిమా. ఇట్లా మంచి లవ్ స్టోరీ. చూడాలనుకుంటే చూడుర్రి, మస్తు ఒక మైండ్ రిలీఫ్ అనిపిస్తుంది చూస్తున్నంతసేపు. మేమైతే పోయినామో అప్పుడప్పుడు అట్లా సినిమాలకు పోయి కూడా అట్లా ఎంజాయ్ చేయాలి. ఇక నేను చెప్పిన అంటే ఇక టైం ఉన్నోళ్ళు చెయ్యుర్రి, టైం లేని వాళ్ళు ఏం చేస్తాం ఇక అట్లా. ఇక ఇక్కడికైతే థియేటర్కి అయితే పోయినాము. ఇక థియేటర్కి పోయి ఇక సినిమా స్టార్ట్ ఈవినింగ్ టైంలో పోయినాం మేము. 4:30కి అట్లా బుక్ చేసిండు. ఆ టైంకి పోయినాము. ఒక్క హాఫ్ అన్ అవర్ ముందు వెళ్ళినాము. దగ్గరనే థియేటర్. పోయి ఇక సినిమా చూసి వచ్చి ఇక నైట్ ఈ సండే అయితే ఇట్లా గడిచింది మాకు సినిమా. మమ్మీ మంచిగా ఇక సండే అయితే మంచి హ్యాపీ వీకెండ్ అని చెప్తా నేను. మంచిగా హ్యాపీగా ఎండ్ అయిపోయింది. ఇట్లా ఇటువంటి మంచి వీడియోస్, ఇట్లాంటి వ్లాగ్స్ కావాలన్నా మీకు ఎట్లా వ్లాగ్స్ కావాలో కూడా చెప్పుర్రి, కామెంట్ చేయుర్రి. చూడుర్రి, ఇక్కడైతే ఇంటర్వెల్లా పాప్కార్న్ తీసుకుందామని అయితే వచ్చినాము, పాప్కార్న్ తీసుకోవడానికి.
పాప్కార్న్ కానీ అలా కానీ ఈ థియేటర్లో ఏంటంటే ఆ పాప్కార్నే మస్తు కాస్ట్ ఉంటుంది. మన మూవీ టికెట్ కంటే పాప్కార్న్కే మస్తు పైసలు పెట్టాల్సి వస్తుంది. ఇక ఒక మామూలు మీడియం తీసుకొని ఇద్దరం తిన్నాము. బాగా పైసలు ఉంటుంది. కొద్దిగా ఆలోచించాల్సి వస్తుంది అక్కడ స్నాక్స్ తీసుకోవాలంటే. చూడుర్రి ఇక్కడైతే అయిపోయింది మూవీ. మా ఆయన చెప్తున్నారు రివ్యూ బాగుందని. ఇక వాయిస్ పెట్టలే కానీ చెప్తున్నాడు. ఇక చూడుర్రి అక్కడ కొన్ని డ్రెస్సులు చూసినాము. ఇదంతా మంచిగా ఇప్పుడిప్పుడు షాప్స్ అన్నీ ఓపెన్ అవుతున్నాయి ఈ మాల్లో. గేమ్ ఏరియా ఇక పిల్లలు ఉండనైతే ఇక ఆ గేమ్ ఏరియా నుంచి అయితే పోలేకపోతాం. గేమ్స్ అని మనల్ని ఇక గేమ్స్లోకి తీసుకుపోతారు. ఇక మా అక్క వాళ్ళ పిల్లలు వస్తేనైతే అలా పోవాల్సిందే. ఇక అట్లా ఉంటుంది. గేమ్స్ కావాలంటారు. ఇక ఎవరి పిల్లలైనా అంతే. గేమ్స్ అయిపోయింది మూవీ. ఇంటికైతే వెళ్తున్నాము. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయుర్రి. ఇక ఇటువంటి మంచి మంచి వీడియోస్ వస్తాయి. ఎట్లా తీయమంటారు చెప్పుర్రి. మీకు ఏ లొకేషన్లో తీయాలి, ఎట్లా తీయాలి, మీకు నచ్చిందా నచ్చలేదా కామెంట్ ద్వారా పంపిర్రి. లైక్లు ఏంటమ్మా, లైక్లు ఇస్తుంటే ఇక మీ ముందు ఉంటా. మనదైతే నేత్ర ఫుడ్ ఛానల్లో ఫుడ్ ఉంటుంది. ఈ ఛానల్లో మాత్రం లొకేషన్లు ప్రతి మూమెంట్ ఉడక లాక్స్ ప్రతిది కొంచెమైనా తీసి పెడుతుంది. ఇక మా పెద్ద బిడ్డ వాళ్ళైతే దిల్ లాక్స్ ఛానల్ పెట్టిండ్రు. వాళ్ళకి కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అందులోకి కూడా వెళ్ళిపోయి చూడండి వాళ్ళు ఏం చేస్తారు.